కానీ నా ఊర్లోనే నేను కేరళ కానీ ఆంధ్ర తెలంగాణ అంటే నా ఊరినే నేను కన్సిడర్ చేస్తాను. నా ఊర్లో ఇంత మంచి ఒక బయోడైవర్సిటీ, ఒక లేక్ ఉంది, ఒక పార్క్ ఉంది అని నాకు తెలియట్లేదు. అది నా తప్పు. ఖచ్చితంగా ఈ విషయం బయట వాళ్ళకి అందరికి తెలియాలి అండ్ ఈ నేచర్ ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అని నా కోరిక. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఆ మాట వేస్తే నేను నా స్పీచ్ ఆపేస్తాను. ఇది అతిథి దేవోభవ అంటారు మన ఊళ్ళో. అండ్ మన ఊళ్ళో ప్రకృతిని సంస్కృతిని ప్రొటెక్ట్ చేయడం భారతీయ సంస్కృతి. సో ఒక అమ్మవారిలా చూసి, ఒక తల్లిలా చూసి సంస్కృతిని రెస్పెక్ట్ చేయడం అంటే అది భారతీయ సంస్కృతి. కానీ టూరిస్ట్ వస్తే మనం వీ హ్యావ్ టు వెల్కమ్, వాళ్ళని మంచిగా వెల్కమ్ చేయాలి. అండ్ ఇంకోటి మన ఊరిని చాలా మంచిగా చూసుకోవాలి. సో ఒక చిన్న విషయమే, చాలా మంది ఒక క్రౌడ్ ఉంటే మామూలుగా వాటర్ తాగి ఆ వాటర్ బాటిల్ ని కింద పెట్టడం అంటే మనం మామూలుగా చేసే విషయం. అది చేయకూడదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క చిన్న విషయం ఈ ఇయర్ లో చేస్తే చాలు, మన ఊరు ఇంకా 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 అందంగా కనిపిస్తుంది. అంతే, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ టు సీ పృథ్వీ ఆల్సో హియర్. నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ a great success in the coming years for Flamingo Festival. Thank you so much. ఇంకా కొంచెం బాగున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది అందరినీ చూసి. 2025 నాకు ఇట్లా స్టార్ట్ అవుతుంది. నేను ఒక ట్రావెలింగ్ చేసి నేను వచ్చాను. ఆ ట్రావెల్ తర్వాత డైరెక్ట్ గా తిరుపతిలోకి రావడం, ఇంతమందిని చూడడం, ఇట్లా ఒక మంచి కాస్ట్ ని సపోర్ట్ చేయడం అంటే అది నా అదృష్టం. ఇంకోటి, ఫస్ట్ పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ అని నన్ను పిలిచారు. ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, సంస్కృతి అంటే చాలా ఇష్టం. ఓకే, వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసిన ఒక మంచి మెసేజ్ ఇస్తున్న ఒక ఫెస్టివల్ తో కలిసి ఏదో మంచి విషయం చేయాలని నేను వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఇది ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ బ్యూరోక్రసీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ గా ఇంతమంది జనాలు ఉన్నారు, అందరూ హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నారు అంటే అది ఆర్గనైజేషన్ సక్సెస్. సో ఖచ్చితంగా ఆర్గనైజేషన్ చేసిన గవర్నమెంట్ అండ్ బ్యూరోక్రసీకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాకు ఒక చిన్న మెసేజ్ ఉంది. ఫస్ట్ దానికి ముందు, ఇక్కడ తిరుపతిలో నేను ఒక 3-4 టైమ్స్ వచ్చాను. కానీ తిరుపతి సిటీ పక్కనే ఇంత ఒక బయోడైవర్సిటీ ఉన్న ఒక ప్లేస్ ఉంది, ఒక లేక్ ఉంది, ఒక మైగ్రేషన్ జరుగుతున్న లేక్ ఉండేది. నాకు ఇప్పటిదాకా తెలియట్లేదు. అది ఐ ఫీల్ అది నా తప్పు. ఎందుకంటే మనం వేరే ఊళ్ళోకి వెళ్ళి, ఆఫ్రికా అలా శ్రీలంక అట్లాంటి ఊళ్ళోకి వెళ్ళి ఐ డూ అ లాట్ ఆఫ్ నేచర్ సఫారీ చేస్తారు. కానీ నా ఊర్లోనే, నేను కేరళ కానీ ఆంధ్ర తెలంగాణ అంటే నా ఊరినే నేను కన్సిడర్ చేస్తాను. నా ఊర్లో ఇంత మంచి ఒక బయోడైవర్సిటీ, ఒక లేక్ ఉంది, ఒక పార్క్ ఉంది అని నాకు తెలియట్లేదు. అది నా తప్పు. ఖచ్చితంగా ఈ విషయం బయట వాళ్ళకి అందరికి తెలియాలి అండ్ ఈ నేచర్ ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అని నా కోరిక. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఆ మాట వేస్తే నేను నా స్పీచ్ ఆపేస్తాను. ఇది అతిథి దేవోభవ అంటారు మన ఊళ్ళో. అండ్ మన ఊళ్ళో ప్రకృతిని సంస్కృతిని ప్రొటెక్ట్ చేయడం భారతీయ సంస్కృతి. సో ఒక అమ్మవారిలా చూసి, ఒక తల్లిలా చూసి సంస్కృతిని రెస్పెక్ట్ చేయడం అంటే అది భారతీయ సంస్కృతి. కానీ టూరిస్ట్ వస్తే మనం వీ హ్యావ్ టు వెల్కమ్, వాళ్ళని మంచిగా వెల్కమ్ చేయాలి. అండ్ ఇంకోటి, మన ఊరిని చాలా మంచిగా చూసుకోవాలి. సో ఒక చిన్న విషయమే, చాలా మంది ఒక క్రౌడ్ ఉంటే మామూలుగా వాటర్ తాగి ఆ వాటర్ బాటిల్ ని కింద పెట్టడం అంటే మనం మామూలుగా చేసే విషయం.
అది చేయకూడదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క చిన్న విషయం ఈ ఇయర్లో చేస్తే చాలు, మన ఊరు ఇంకా 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 అందంగా కనిపిస్తుంది. అంతే, చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ టు సీ కృతి ఆల్సో హియర్. నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ a great success in the coming years for Flamingo Festival. Thank you so much.